అసలు ఇది హైలైట్. ఈ అప్డేట్ ఏంటంటే పబ్లిక్ చార్జ్ ఏంటి హెల్త్ మీద. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు వీసాలు రావన్నమాట. ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్ టు అండర్స్టాండ్. నాకు తెలిసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమన్నా కొన్ని తప్పులు కూడా ఉంటే ఉండొచ్చు, బట్ ఐ ట్రై మై బెస్ట్. ఏంటంటే పబ్లిక్ చార్జ్ ఏంటి అంటే ఇమిగ్రెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి కొత్తగా అమెరికాకి వీసా అప్లై చేసుకుని వచ్చే వాళ్ళు కానీ, ఎక్స్టెన్షన్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, B1 B2లు కానీ, F1 కానీ, ఎనీ ఇమిగ్రెంట్ వీసాస్ ఏదైనా సరే, గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునే వాళ్ళు కానీ, ఎవరైనా సరే మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయినా ఉంటే, జనరల్ హెల్త్ ఇష్యూస్ లేకపోతే అదర్ దాన్ దట్ క్రానిక్ డిసీజెస్ లేకపోతే డయాబెటీస్, కార్డియోవెస్కులర్ ఇష్యూస్ ఇలాంటివి ఏమన్నా గనక ఉంటే మీకు స్పెషల్గా ఆ వీసా స్క్రూటినీ చేసి కౌన్సిలర్ ఆఫీసర్స్ డిస్క్రిషన్ పవర్స్ ప్రకారము వాళ్ళు మీకు వీసా ఇవ్వచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఈ పబ్లిక్ ఛార్జ్ లో ఉన్నటువంటిది ఏంటంటే మీ హెల్త్ కండిషన్ ప్రెసెంట్ ఎలా ఉంది, అంటే ఏ ఇష్యూస్ లేకుండా రెగ్యులర్ గా జనరల్ గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కనుక వీసా ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్తే ప్రాబ్లం లేదు. కానీ బట్ కొంతమందికి ఏంటంటే జనరల్ గా డయాబెటీస్ అనేది కొంత ఏజ్ పెరుగుతున్న కొద్ది కామన్ గా వస్తుంటది, లేకపోతే ఫ్యామిలీస్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళ నుంచి మళ్ళీ అంటే తండ్రులకు ఉండడము, తర్వాత అలా కొంతమందికి 30-35 40కే షుగర్ వచ్చేస్తుంటదండి. సో ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ కనుక ఉన్నా, లేదు మీరేమన్నా ఆల్రెడీ కార్డియోవెస్కులర్ ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకుంటున్నా, ఓకే, ఇలాంటి ఇష్యూస్ మీ క్రానిక్ డిసీజెస్ కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా సరే మీకు ఒకవేళ ఫ్యూచర్ లో అంటే ఫర్ ద నెక్స్ట్ 2 months కావచ్చు, 6 months కావచ్చు, మేబీ ఆఫ్టర్ 10-20 years కావచ్చు, మీరు అదే కంట్రీలో ఉంటే కనుక సీరియస్ గా ఎఫెక్ట్ అవుతే మీకు ఎఫర్ట్ చేయడానికి మీ దగ్గర సరిపోను ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందా